అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరన్ టాక్స్. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే డిజిటల్ ఇండియా మనకు యూజ్ఫుల్లా కాదా దాని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ అండ్ క్యాష్ బెటరా యూపీఐ బెటరా దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. లెట్స్ గో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే డిజిటల్ ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. డిజిటల్ ఇండియా అంటే ఏంటి అని చెప్పి దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ 2015లో భారతదేశంలో గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక మిషన్ దేశాన్ని డిజిటల్ గా మార్చడం, అంటే ఇంటర్నెట్ సహాయంతో ఆన్లైన్ లో ప్రతి ఒక్క విషయాన్ని జరిపేదాన్ని డిజిటల్ ఇండియా అంటారు అనమాట. ఇది మొదటిసారిగా మోడీజీ గవర్నమెంట్ అనేది ఇంట్రడక్షన్ చేయడం జరిగిందనమాట. డిజిటల్ ఇండియా అంటే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒక పేమెంట్సే గానీ మీరు గవర్నమెంట్ కి సంబంధించిన ఏ పథకాలైనా మీరు అప్లికేషన్ గానీ చేయాలంటే మాత్రం ఇంతకు ముందు మనకు రాతపూర్వకంగా అప్లై చేయాల్సి ఉండేది. అండ్ ఒక ఎంఆర్ఓ దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చేయాల్సి ఉండేది. బట్ ఇప్పుడు అలాంటి ఏం లేకుండానే డైరెక్ట్ డిజిటల్ ఇండియా ఇంటర్నెట్ సహాయంతో మీరు డైరెక్ట్ ఏది కావాలన్నా కూడా, కళ్యాణ మస్తు కావాలన్నా, ఇట్లాంటి ఏ పథకాలు కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ నేరుగా ఆన్లైన్ లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ దీని ఉపయోగాలు ఏంటి దాని గురించి మనం మాట్లాడి యూజేజ్ ఏంటి అసలు డిజిటల్ ఇండియా ద్వారా. డిజిటల్ పేమెంట్స్, ఫస్ట్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే లాంటివి మెయిన్ చిల్లర దుకాణాలు అయినా పెద్ద షాప్ అయినా క్యూఆర్ స్కాన్ చూపెడితే సరిపోద్ది, పేమెంట్స్ అనేది జరిగిపోతున్నాయి అనమాట. అండ్ నగదు అనేది ఎలాంటిది అవసరం లేదు ఇక్కడ డిజిటల్ ఇండియాలో. ఆన్లైన్ సర్వీసులు అంటే ఆధార్ అండ్ పాస్పోర్ట్ ఎక్సెట్రా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా కూడా ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్, యూట్యూబ్ అండ్ డిజిశాల లాంటి చాలా అప్లికేషన్స్ అనేది మనకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. స్టడీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మీరు ఒక కర్రీ చేసుకోవాలన్నా కూడా మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూసుకొని వీడియో చూసి ఈజీగా మనం వండేసుకోవచ్చు అనమాట. ఇది కూడా డిజిటల్ ఇండియాలోనే వస్తుంది. స్టార్ట్అప్ బూస్ట్, పేటిఎం, జొమాటో అండ్ స్విగ్గీ లాంటి స్టార్ట్అప్ కంపెనీలు అనమాట. ఇవి ఇంటర్నెట్ ద్వారా ఆధారం చేసుకొని మాత్రమే రన్ అవుతున్న కొన్ని పరిశ్రమలు అనేది చెప్పొచ్చండి. అండ్ డిజిటల్ ఇండియాలోనే ఎదిగా ఇవి కూడా మీకు చెప్పాలంటే మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీకు డిజిటల్ ఇండియాలోకే వస్తుందండి. ఇంటి నుంచే ఉద్యోగాలు ఆన్లైన్ ద్వారా చేసే వాటిని కూడా మీకు డిజిటల్ ఇండియాలోకే వస్తాయి. దీని వల్ల యూజేజ్ అన్నమాట. డ్రాబ్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే డిజిటల్ డివైడ్, నగరంలోని నెట్ స్పీడ్ బాగుంటుంది. బట్ మనకు చిన్న చిన్న గ్రామాలలో మాత్రం నెట్ స్పీడ్ అనేది నార్మల్ గా అయితే ఉంటుందండి. బట్ హెవీ స్పీడ్ అయితే ఉండదు. అప్పట్లాంటప్పుడు ఇట్లాంటివన్నీ మనకు ప్రాబ్లం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సైబర్ భద్రత, అంటే సైబర్ సెక్యూరిటీ మనకి ఎవ్రీ టైం అనేది నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మెయిన్ జరగాలంటే మాత్రం డిజిటల్, అంటే మీకు ఆన్లైన్ లో మాత్రమే ఇలాంటి సాధ్యం. మీ పిన్ గానీ ఏదైనా ఓటీపీ గానీ తెలిస్తే మీ బ్యాంక్ ఖాతాలో నుంచి అమౌంట్లు వెళ్ళే పరిస్థితి, దీన్ని కూడా డ్రాబ్యాక్ అనేది చెప్తాను. అండ్ టెక్నాలజీ లేకపోవడం, అంటే చాలా మందికి యూపీఐ ఎలా యూజ్ చేయాలో అర్థం కాదు, అండ్ పేమెంట్స్ ఎలా చేయాలో అర్థం కాదు. ఇవి తెలియకనే మీకు ఓటీపీలు ఎవరు పడితే వాళ్ళకి చెప్పి డిజిటల్ మోసాలకు అనేది పాల్పడుతున్నారు అనమాట. అంటే సైబర్ భద్రత లేకపోవడం వల్లనే డబ్బులు పోగొట్టుకోవడం, అండ్ టెక్నాలజీ లేకపోవడం, అండ్ సర్వర్ డౌన్. అంటే మీరు మంత్ ఎండ్ లో ఎప్పుడైనా గమనించారా, పేమెంట్స్ చేసేటప్పుడు సర్వర్ డౌన్ అయ్యి పేమెంట్స్ కట్ అయిపోయి ఆ పేమెంట్ అనేది వెళ్ళకపోవడం. అండ్ చాలా మందికి ఈఎంఐస్ ఉంటాయి. ఈఎంఐస్ టైంలో ఈ మంత్ ఎండింగ్ లో సాలరీ పడ్డప్పుడు అది ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఈ సర్వర్ డౌన్ అయినప్పుడు పేమెంట్స్ అనేది కట్ అవుతాయి. 4 days అనేది కూడా మనకు పేమెంట్ అనేది రిటర్న్ రాదు. బట్ అక్కడ ఈఎంఐ అనేది కట్ అయిపోతుంది. చెక్ బౌన్స్ చార్జెస్ అని పడతాయి. ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అనేది చెప్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ అండ్ యూపీఐల గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ రియల్ లైఫ్ ఎగ్జామ్స్ తోటి మనం మాట్లాడుకుందాం అండి. అండ్ యూపీఐ వాడకంలో లాభం ఏంటి, అంటే మనకు యూజేజ్ ఏంటి యూపీఐ వాడడం వల్ల. తక్షణ చెల్లింపులు అంటే ఇమీడియట్లీ పేయింగ్ అనమాట. ఇమీడియట్లీ పేయింగ్ అంటే మీరు కేవలం స్కాన్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ క్యాష్ అవసరం లేదు, అంటే చిల్లర అవసరం లేదు మాక్సిమం చెప్పాలంటే. అంటే మీకు ఎవ్రీ టైం చిల్లర కోసం అవసరం లేదు యూపీఐ పేమెంట్ చేస్తే. అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఉంటుంది. మీరు ఏమేమి ఖర్చు పెట్టారు అనేది క్లియర్ గా మనకు హిస్టరీలో మనకు కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్. ఒక్కొక్కసారి మనకు పేమెంట్ గూగుల్ నుంచి కానీ ఫోన్ పే నుంచి చేసినప్పుడు కానీ రివార్డ్ రూపంలో కొంచెం అమౌంట్ రిటర్న్ క్యాష్ బ్యాక్స్ రావడం కానీ అట్లాంటి అయితే ఉంటది అనమాట. క్యాష్ డైరెక్ట్ చెల్లించినప్పుడు ఇట్లాంటిది ఉండవు మనకు. అండ్ సురక్షితం కానీ జాగ్రత్త అవసరం. ఇక్కడ మాత్రం ఇది మాత్రం ఇంపార్టెంట్. మీ పిన్ మీ దగ్గర ఉన్నంత వరకే మీరు సేఫ్. ఈ పిన్ ఎవరికైనా చెప్తే మాత్రం బిస్కెట్ అయ్యి. నెక్స్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం యూపీఐ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నెట్ అవసరం లేదు క్యాష్ కు మాత్రం. మీరు ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేదు, డైరెక్ట్ క్యాష్ పే చేసేసుకోవచ్చు. అండ్ సొంత కంట్రోలింగ్, అంటే మీరు ఇది మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోవాలండి. నాకు ఈ వీడియో చేయాలన్న థాట్ కూడా వచ్చింది ఇక్కడ నుండే. యాక్చువల్లీ మనం మంత్లీ పేమెంట్స్ అనేది యూపీఐ పేమెంట్స్ చాలా చేస్తుంటాం. బట్ దాని కంట్రోలింగ్ అనేది ఏముండదు. ఒక షాపింగ్
షాపింగ్కి వెళ్తాం అండ్ ఒక మూవీ థియేటర్కి వెళ్తాం, పాప్కార్న్ కొంటాం, ఏదైనా కొంటూనే ఉంటాం, ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు చేస్తూనే ఉంటాం, కొంటాం. మన దగ్గర అయితే కంట్రోలింగ్ అయితే ఉండదు. బట్ అది మీ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు మీరు మోర్ కంట్రోల్ గా ఉంటారు. అంటే ఒక పాప్కార్న్ కొనాలంటే ఒక 300 రూపీస్ యూపీఐ పేమెంట్ ద్వారా ఈజీగా చేస్తారు. బట్ అది క్యాష్ మీ ప్యాకెట్లకి వెళ్ళి తీసి ఇయ్యాలంటే మాత్రం మన మైండ్ అనేది కంట్రోల్ ఉంటది అనమాట. అంటే మనం చూసి జాగ్రత్తగా ఖర్చు పెడతామని అయితే ప్రైవసీ. మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎవరికైతే తెలియదండి. ఎందుకంటే ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో మీరు పేమెంట్లు చేస్తే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, అవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం యూపీఐ ద్వారా. మీ ఇంట్లో కానీ ఎవరైనా ట్రాన్సాక్షన్ చూసినప్పుడు ఇది ఎక్కడ చేసావు, ఇది క్రెడిట్ కార్డ్ నుంచి వెళ్ళి మీరు పబ్ లోకి వెళ్ళి పేమెంట్ చేసినా కూడా ఇంట్లో బిల్ వచ్చినప్పుడు తెలిసిపోద్ది. బట్ మీరు క్యాష్ త్రూ పే చేసినప్పుడు మాత్రం మీరు ఎక్కడ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో బాగా వర్క్ అవుతుందనమని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇంటర్నెట్ లేని కాడ కూడా క్యాష్ అనేది ఎవ్రీ టైం తీసుకోవడానికే వాళ్ళు ఇష్టపడతారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి మనం తెలుసుకుందాం. నెట్ లేనప్పుడు కూడా పని జరుగుతుంది. నెక్స్ట్ ఫోన్ లేదా అండ్ బ్యాటరీ లేనప్పుడు కూడా పేమెంట్స్ జరిగిపోతాయి. అండ్ ఓటీపీ స్కామ్ లో బెడదలు అనేది ఇక్కడ ఉండవనేది చెప్పొచ్చు అండి క్యాష్ లో. మెయిన్ యూపీఐ డ్రాబ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే నెట్ లేకపోతే పని జరగదు అస్సలు. అండ్ నెక్స్ట్ ఫోన్ లేదా బ్యాటరీ కనుక అయిపోయినట్టు మాత్రం మీ వర్క్ అయితే అవ్వదండి. అండ్ ఓటీపీ స్కామ్ లో ఫ్రాడ్లు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మీరు ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టు. అండ్ క్యాష్ లో డ్రాబ్యాక్ ల గురించి మనం మాట్లాడుకుంటే ఆ నోట్ల కోసం ఏటీఎం ల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది. ఎవ్రీ టైం చిల్లర ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడైనా అవుతూనే ఉంటది అనమాట. ఒక 100 రూపాయలు ఇచ్చి 70 రూపాయలు అయినప్పుడు 30 రూపాయలు రిటర్న్ వచ్చినప్పుడు ఆ 30 రూపీస్ చేంజ్ లేదని చెప్పడం కానీ, మనం వేరే లోడ్ తీసుకుని వెళ్ళి వేరే దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే, చిల్లర కోసం ఎత్తుకాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అమౌంట్ పోతే మాత్రం అయితే తిరిగి రాదండి. మీ పర్సులో అంటే మీ బ్యాక్ ప్యాకెట్ లో మీరు పర్సు పెట్టినప్పుడు అది ఎక్కడైనా పడిపోయిందంటే మాత్రం మీరైతే రికవర్ అయితే చేయలేరు. అది కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. డిజిటల్ ఇండియా నా ఫైనల్ వెర్షన్ గురించి నేను మాట్లాడితే, మనం మోడీజీ చాలా మట్టుకు ఇంటర్నెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని మెచ్చుకోవాలండి. ఫస్ట్ థ్యాంక్స్ టు జియో అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం జియో అనేది 2-3 ఇయర్స్ ఫ్రీగా ఇచ్చి ఇంటర్నెట్ అనేది డిజిటల్ ఇండియాను మెయిన్ అంటే హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరంటే నేనైతే మాత్రం జియో సర్వీసెస్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే తక్కువ అమౌంట్ కు మనకి ఇంటర్నెట్ అనేది తీసుకురావడం, డైలీ 1.5 GB 2 GB అనేది అలవాటు చేసే పని మాత్రం జియో వాళ్ళకే సాధ్యం అని చెప్తానండి నేను. అండ్ నెక్స్ట్ డిజిటల్ ఇండియా చాలా మందికి యూజ్ అవుతుందని అంటే, ఇప్పుడు ప్రజెంట్ మీరు చేసే ప్రతి ఒక్క వర్క్, మీరు ప్రతిరోజు డైలీ చూసే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసాం కాంచెల్లి ఐఆర్టీసీ అండ్ మీరు ట్రైన్ టికెట్స్ బుకింగ్, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, ప్రతి ఒక్క దగ్గర మీకు ఇంటర్నెట్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ త్రూ యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు ఇంట్లోనే ఉండి ఏ వర్క్ అయినా చేయగలుగుతున్నారు. 95% డిజిటల్ ఇండియా ద్వారానే ఇది సాధ్యం అనేది చెప్పొచ్చు అండి. ఇది సక్సెస్ అయిందా అంటే మాత్రం ఇంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. బట్ కొన్ని డ్రాబ్యాక్లు ఏంటంటే, కొన్నిటి దగ్గర ప్రైస్ అనేది అంటే మీకు చిల్లర అంటే మీరు ఎక్స్ట్రా కొన్ని షాపుల దగ్గరికి వెళ్తే ఈ ఎక్స్ట్రా పేమెంట్ చేయడం, వెండర్లకు ఏంటంటే వాళ్ళకి చార్జెస్ పడుతున్నాయని చెప్పి మీకు 100 రూపీస్ కు పేమెంట్ 1 రూపీ చార్జ్ చేయడం ఎక్స్ట్రా, ఇట్లాంటి సిచ్యువేషన్లు చాలా ప్లేస్ లో జరుగుతున్నాయి. బట్ ఇది గవర్నమెంట్ దృష్టి దాకా వెళ్ళి ఈ వెండర్స్ కి గానీ చార్జ్ లేకుండా ప్రతి ఒక్కరు యూజ్ అయ్యేలా చేస్తే మాత్రం బాగుంటుందని అయితే నా ఉద్దేశం అండి. క్యాష్ అండ్ యూపీఐ పేమెంట్ లో కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ బెస్ట్ అండ్ సిచ్యువేషన్ అని చెప్తానండి. మనకు ఏది అవసరమో దాన్ని వాడుకోవాలి. చిన్న చిన్న కొనుగోళ్ళు అయితే మాత్రం ఆ క్యాష్ బెటర్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇంకొంచెం కానీ ట్రాక్ చేసుకోవాలంటే మాత్రం మీరు యూపీఐ పేమెంట్ ద్వారానే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అండి. తెలివైన పని. అండ్ రెండింటిని కలిపి వాడుకోవడం తెలివైన పని అని చెప్పొచ్చు అండి. పెద్ద పెద్ద పేమెంట్లు, మీకు ఆఫర్లు అండ్ క్యాష్ బ్యాక్లు ఉన్నప్పుడు మాత్రం యూపీఐ యూజ్ చేసుకోండి. లేదు మేము చిన్న చిన్న కూరగాయలు వాడుకుంటాం, సరుకులు కొనుక్కుంటామంటే మాత్రం డైలీ బేస్ లో మీరు క్యాష్ వాడుకోవడమే బెటర్ అని నా సజెషన్ అండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. Call me a